ఎవరికైనా అదే పాటలు రాయడానికి కష్టం అంటున్నారు కదా, జస్ట్ ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ చాట్ జీపీటీ అంటే ఛందస్సు గురించి చెప్తున్నాను, గణాలు ఇవి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ట్రై చేయాలంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ AI. ఇట్ విల్ రైట్ ఫర్ యూ. బాగుంది లేకపోవచ్చు, బట్ మీరు ఆ బేస్ వచ్చిన తర్వాత ఒక సో మీరు పలానా కందంలో రాయండి లేకపోతే శార్దూలంలో రాయండి అని చెప్తే మీరు యూ టెల్ యువర్ ఫీలింగ్, ఇట్ విల్ గివ్ యూ a structure, then you can change the words or you can put your feeling in. లేదండి, ఎప్పుడైతే మీరు ఫీలింగ్ అన్నారో అది చాట్ జీపీటీ అవ్వచ్చు, సిరి అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ ఏదైనా అవ్వచ్చు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒప్పుకుంటారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా ఎమోషన్ ని రీప్లేస్ చేయలేదు. మీకు కొన్ని ఐటమ్ సాంగ్స్ రాయమని కొన్ని లక్షణాలు ఇవ్వండి, అది ఇంచుమించు ఎలాంటి ఐటమ్ సాంగ్ ఇస్తుంది అంటే ఇప్పటికింకా నా వయస్సు అమలాపురం అని కలుపుతా ఉంటుంది. 4-5 ఐటమ్ సాంగ్స్ కలిపి ఒక పాటలాగా ఇస్తుంది, కానీ నిజమైన ఎమోషన్ ని నేర్చుకోవడానికి కూడా అది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు జీవితంలో నుంచి నేర్చుకోవాలి కానీ జీపీటీ నుంచి నేర్చుకోకూడదు.